ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒక సూపర్ మొబైల్ గురించి మాట్లాడదాం. 20,000 ప్రైస్ సెగ్మెంట్లోనే మీకు అన్ని ఫీచర్స్ దొరుకుతాయి. సో ఆ మొబైలే లావా అగ్ని 3. 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక కామన్ యూజర్ ఏమేమైతే కోరుకుంటున్నాడో అవన్నీ కుప్పలుగా దీనిలో వేసి పడేసేసారు. అంతేకాకుండా దీనిలో మనకు విత్ చార్జర్ వేరియంట్ ఇచ్చారు, వితౌట్ చార్జర్ వేరియంట్ ఇచ్చారు. సో కొత్తగా అనిపించింది నాకు. అంటే వేరే మొబైల్ బ్రాండ్స్ కూడా ఇస్తున్నాయి కానీ సపరేట్గా చార్జర్ కొనుక్కోవాలి కదా. కాకపోతే దీనిలోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రైజింగ్ చెప్పేస్తాను చూడండి. నార్మల్ దానికి 19,999, అదే 20,000 లోపు. ఇంకొక దానికి 20,999 ఉంటుంది. జనరల్ లావా వాళ్ళు మొబైల్ లాంచ్ చేసిన తర్వాత ప్రైజింగ్ అయితే తక్కువ చేస్తూ ఉంటారు. సో మరి ఒకసారి బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్లీ అన్బాక్సింగ్ అనేది 2-3 రోజుల క్రితమే రావాలి, కాకపోతే నేను దుబాయ్ ఉండే, అందుకోసం కొంచెం లేట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో ఉన్న మొబైల్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే లావా వాళ్ళ ప్రత్యేకత ఏంటి? గ్లాస్ బిల్ తోటి మొబైల్ ఇవ్వడం. సో అలానే ఇది కూడా ఉంది. మరి బాక్స్ చూసినట్టయితే చాలా పెద్దగా ఉంది. మరి లోపల వైపు ఏమి ఇచ్చారంటే ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఫ్రీ ఫోన్ రీప్లేస్మెంట్ హోమ్, అంటే మీ మొబైల్కి ఏమైనా జరిగిందనుకోండి ఇంటికి వచ్చి రిపేర్ చేసి ఇస్తారు. సో ఇది ఇటువంటి వారంటీ, ఇటువంటి సర్వీస్ ఇవ్వడం మామూలు విషయం కాదు. అది కూడా ఒక ఇండియన్ బ్రాండ్. సో దీనికి మనం మార్క్స్ వేసేయచ్చు. లోపల బాక్స్లోనే చార్జర్ ఇచ్చేసారు. దీనికి సంబంధించిన కేబుల్ ఉంది, సిమ్ ఎజెక్టర్ ఉంది. చార్జర్ కూడా మామూలు చార్జర్ కాదు, 67 వాట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం మనకు కొంచెం సర్కిల్ షేప్లో ఇచ్చారు కదా, ఈసారి డిజైన్ని చేంజ్ చేశారు. దాంతోపాటు ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే దీనిలో మనకు సెకండరీ డిస్ప్లేని కూడా ప్రొవైడ్ చేశారు. అమోలెడ్ డిస్ప్లే. ఫ్రంట్ వైపు ఒక డిస్ప్లే ఉంది, బ్యాక్ సైడ్ ఒక డిస్ప్లే ఉంది. సో మరి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని ట్రై చేశారు సరే, అది ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది. ఇక మొబైల్ పై వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ స్పీకర్ గిల్స్ ఉన్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింది వైపు కూడా స్పీకర్ గిల్స్ ఉన్నాయి, తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. దీనిలో 2 సిమ్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డు వేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది. యాక్చువల్లీ ఇటువైపు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇటు 2 బటన్స్ ఇస్తే నేను వాల్యూమ్ రాకర్స్ అనుకున్నాను. దీనిలో ఒకటి పవర్ ఆన్ బటన్, ఇంకోటి మనకు యాక్షన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఈ బటన్కి మనం కొన్ని పనులను అయితే అసైన్ చేసేవచ్చు అన్నట్టు. అంటే దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఏం కావాలి అనేది జనరల్గా మనకు ఐఫోన్ లాంటి బ్రాండ్లలో ఎక్కువ ప్రైజింగ్ ఇస్తే కనిపించేది, దీనిలో మనకు తక్కువ ప్రైజింగ్లోనే ప్రొవైడ్ చేశారు. ఇప్పటికీ 2 ఫీచర్స్ అనేవి లావా అగ్ని 2 తోటి పోల్చుకున్నట్టయితే ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. అదొకటి వచ్చేసి ఇక్కడ సెకండరీ డిస్ప్లే, ఇంకోటి వచ్చేసి యాక్షన్ బటన్. ఇక్కడ నేను పాస్వర్డ్ టైప్ చేస్తుంటే చూశాను. హ్యాప్టిక్స్ అనేవి సూపర్గా ఉన్నాయి. మొబైల్ అనేది కర్వ్డ్ డిస్ప్లేతో కూడిన మొబైల్ ఇది. కాకపోతే మొబైల్ అనేది బరువు ఉంది, దాదాపు 200 గ్రాముల కంటే పైనే ఉంటుంది. బెజిల్స్ అనేవి లేవు. నెక్స్ట్ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 50+8+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.7 ఇంచెస్ 1.5K డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. లాస్ట్ టైం ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉండే, ఈసారి 1.5K డిస్ప్లే ప్లస్ దీనిలో ఎటువంటి బ్లోట్వేర్స్ లేవు. అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 వచ్చింది. ఇంకా 3 years పాటు అప్డేట్స్ ఇస్తా అంటున్నారు. మళ్ళీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తారు ఒక 4 years. ఇక లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే యూఐలో ల్యాగ్ లేదు, నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. నెక్స్ట్ అంతేకాకుండా కెమెరా షట్టర్లో ల్యాగ్ ఉందా చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కెమెరా షట్టర్లో ల్యాగ్ లేదు, ఫాస్ట్గానే ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. మరి ఇంతకుముందు నేను చెప్పినట్టు 50+8+8 మెగాపిక్సెల్ కెమెరా అంటున్నారు. నాకు లావా మొబైల్స్లో అనిపించింది ఏంటి అంటే కెమెరాలో వీళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుండని చెప్పేసి అనిపించింది. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అంటే గ్లాస్ బిల్డ్ ఉంది, మంచి కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు, అన్ని చేసేసారు. కాకపోతే ఈ ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండని చెప్పేసి అనిపించింది. సో మరి ఆ కొరత అనేది దీంతో అవుద్దా లేదా అనేది చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఇండోర్లో ఫోటోస్ అనేవి బాగానే వస్తున్నాయి, ఎక్స్ట్రాడినరీ కాదు కానీ అవుట్డోర్లో అయితే మాత్రం ఫోటోస్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేయగలిగింది. పోర్ట్రేట్లో కూడా మంచి ఫోటోస్ వచ్చాయి. డైనమిక్ రేంజ్ అనేది బాగుంది. దీనిలో మనకు ఓఎస్తో పాటు ఈఎస్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు ఈ ప్రైజింగ్లో ఓఎస్, ఈఏఎస్ అనేవి చాలా తక్కువ బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తాయి. అంతేకాకుండా మనం మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ గ్రూప్ ఫోటో ఉంది, ఏ ఎమోజీ ఉంది, డ్యూయల్ వ్యూ వీడియో ఉంది. ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక మనం 3Xలో కూడా మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, 0.6Xలో కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. కాకపోతే దీనిలో మనము ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి ఫుల్ హెచ్డీ వీడియోస్ మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్లో మాత్రం 4K వీడియోస్ రికార్డ్ అవుతున్నాయి, స్టేబుల్ వీడియోస్ రికార్డ్ అవుతున్నాయి. బాగుంది వీడియో పరంగా చూసుకున్నట్టయితే, స్టెబిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే నాకైతే బాగా అనిపించింది. ఇక LPDDR5X ర్యామ్ అయితే దీనిలో యూజ్ చేస్తారు. మరి చాలా ఫాస్ట్ ర్యామ్, మరి దాంతోపాటు 200 nits బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. మనం కంటెంట్ చూసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. సౌండ్ కూడా లౌడ్గా వస్తుంది, ఎక్కడ కూడా మనకు డిస్ట్రాక్షన్ లేదు. ఇంకొక ఇంప్రూవ్మెంట్ చేశారు, 4700 mAh బ్యాటరీ కాకుండా 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో అది కూడా ప్లస్ పాయింటే. అంటే ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్స్ మినిమం 5000 mAh బ్యాటరీ ఉండాల్సిందే, ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు యాక్షన్ కీ అని చెప్పేసి ఆప్షన్ చూసారు. దీనిలోకి వెళ్ళేసి మనం దీన్ని ప్రెస్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ రావాలా, లేకపోతే ఫ్లాష్ లైట్ ఓపెన్ రావాలా, సైలెంట్లోకి వెళ్ళాలా, రింగ్లోకి వెళ్ళాలా, అటువంటి ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ నుంచి సెట్ చేయవచ్చు. సో ఈ ఆప్షన్ కూడా నాకు యూనిక్గా అనిపించింది. ఆల్రెడీ ఐఫోన్లో ఉంది, తక్కువ ధరలో వీళ్ళు ఇచ్చారు సరే, అక్కడైతే మనం మెచ్చుకోవచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7300X ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో ఆ పక్కకి ఎక్స్ పెట్టినా ఏం పెట్టినా నాకైతే అవే అనిపిస్తూ ఉంటాయి. కొంచెం పేరులో మాత్రం వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్ని యూజ్ చేశారని చెప్తున్నారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. దీనిలో మనం గేమింగ్ చూసినా సరే ల్యాక్స్ లేకుండా ఆరంగా అయితే ఆడుకోవచ్చు. కాకపోతే
మొబైల్లో గేమింగ్ చేసేటప్పుడు కొంచెం అయితే హీట్ అనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఓవర్ హీట్ కాదు, నెగ్లిజిబులే. ఇక లావా గురించి మాట్లాడినట్టయితే ఇంకొక సూపర్ మొబైల్ని ఇండియన్ మార్కెట్లోకి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఇలానే ఇంకొక 2-3 మొబైల్స్లో మార్కెట్లో తీసుకొచ్చారనుకోండి, అన్ని బ్రాండ్స్కి గట్టి పోటీని ఇచ్చేస్తాం. దీని ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే సెకండరీ డిస్ప్లే, ముందర వైపు చూసుకున్నట్టయితే 1.5K డిస్ప్లే, తర్వాత గ్లాస్ బిల్డ్, స్టీరియో స్పీకర్స్, 5000 mAh బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. ప్లస్ అడిషనల్గా ఇక్కడ మనకు యాక్షన్ బటన్ ఇచ్చారు సరే, సో ఇది కూడా నాకు ప్లస్ పాయింట్గానే అనిపించింది. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే దీనిలో కూడా OIS అన్ని ఇచ్చారు. ఈ మనం ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు లో లైట్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే అదిరిపోయేది. అయినా కూడా వర్త్ అంటారు చూసారా, సో అటువంటి మొబైల్ అన్నట్టు ఇది. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.